ఇప్పుడు ఎమెనోరియాలో ఉన్నారు పేషెంట్, ప్రైమరీ ఆర్ సెకండరీ ఎమెనోరియా. ప్రైమరీ ఎమెనోరియాలో ఉండే వాళ్ళకి ఎలా ఇవాల్యుయేట్ చేయాలి అన్నది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఈ ప్యూబర్టీ చేంజెస్ అనేవి ఉండి స్టిల్ వాళ్ళకి పీరియడ్స్ రావట్లేదు అంటే 12 to 15 ఇయర్స్ మధ్యలో ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించి ఒకవేళ అవసరం అయినట్లయితే కనుక స్కాన్ అలా చేస్తారు. నీడ్ ఉంది అంటే కనుక ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. లోకల్ ఎగ్జామినేషన్, అట్ ద సేమ్ టైం ఇంగ్వైనల్ ఎగ్జామినేషన్ అదంతా చేసి చూస్తారు. హార్మోనల్ టెస్ట్ అవసరం ఉంటే కనుక ప్రిఫర్ చేస్తారు. అదే సెకండరీ ఎమెనోరియా కండిషన్ లో వచ్చేసరికి ఎలా ఏం చేయాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి బ్రాంచ్ అండి. ఫస్ట్ సెకండరీ ఎమెనోరియా పీరియడ్స్ ఇది వరకు రెగ్యులర్ గాను ఇర్రెగ్యులర్ గాను వచ్చేవి, బట్ ఇప్పుడు ఒక 6 months బట్టి రావట్లేదు అంటే కనుక ఫస్ట్ మోస్ట్ కామన్ గా మనం చేసే టెస్ట్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఒక్కసారి చూస్తామండి. కొన్నిసార్లు డిలేడ్ ప్రెగ్నెన్సీస్ కానీ లేదా కొన్నిసార్లు మిస్క్యారేజ్ అవ్వచ్చు, మిస్డ్ అబార్షన్ అవ్వచ్చు, అది పేషెంట్ కి తెలియదు, లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు. అందుకని యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనము నార్మల్ గా న్యాచురల్ గా ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే కనుక అది ఇంట్రాయూట్రైన్ ఉందా ప్రెగ్నెన్సీ లేదా అన్నది మనం చూసుకుంటాం. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కనుక నెగటివ్ అయింది అంటే ఫర్దర్ గా ఏం చేయాలి అని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. యూపీటీ నెగటివ్ వచ్చింది అంటే ఫర్దర్ గా ఏం ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు ఈ ఎమెనోరియా కండిషన్ లో అన్ని మనం ఒక్కసారి చూసుకుందామండి. సీరం FSH అండ్ LH మనం యూజువల్ గా చేస్తాము. సాధారణంగా అయితే కనుక 5 to 20 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది నార్మల్ రేంజ్. ఒకవేళ మోర్ ఉంది అన్నట్లయితే కనుక FSH కానీ LH కానీ, యూజువల్లీ FSH ఇస్ ఎ బెటర్ పారామీటర్ దాన్ LH. FSH ఎలివేట్ ఉంది అంటే హైపర్ గొనడోట్రోపిక్ హైపోగొనాడిజం అంటామండి. అంటే ఏంటి అంటే హార్మోన్ ప్రొడక్షన్ బాగా ఎక్కువగా ఉంది, బట్ స్టిల్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా రావట్లేదు, లేదంటే అది మెన్స్ట్రుయేషన్ గా లేదా ఓవ్యులేషన్ గా టర్న్ అప్ అవ్వట్లేదు. అంటే ఏ కండిషన్స్ లో అవ్వచ్చు అంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్. సాధారణంగా ఓవరీస్ అనేవి ఫెయిల్ అయిపోయినట్లయితే కనుక ఎండ్ ఆర్గన్ ఓవరీ ఫెయిల్ అయినప్పుడు మనకి FSH LH అనేవి ఎలివేటెడ్ గా ఉంటాయి, బట్ స్టిల్ ఓవ్యులేషన్ అనేది జరగదు. అట్ ద సేమ్ టైం మెన్స్ట్రుయేషన్ కూడాను స్టాప్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇంకా ఏం ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు అన్నట్లయితే కనుక టెస్టోస్టిరాన్, సీరం టెస్టోస్టిరాన్ అనేది హై ఎక్కువ ఉంది అంటే ఏ కండిషన్స్ లో ఉండొచ్చు అని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. PCOS మోస్ట్ కామన్ గా చూస్తూ ఉంటాము. PCOS లో గానీ, లేదంటే కంజెనిటల్ అడ్రినల్ హైపర్ప్లేసియా అనే కండిషన్ లో, కుషింగ్ సిండ్రోమ్ లో, లేదంటే కొన్ని ఓవేరియన్ ట్యూమర్స్ లో, ఇటువంటి అన్ని కండిషన్స్ లోను టెస్టోస్టిరాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఆండ్రోజన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్, ఇది ఒక కండిషన్ ఉంటుందండి. క్రోమోసోమల్ పరంగా వీళ్ళు మేల్, బట్ దే విల్ బి మార్ఫలాజికల్లీ ఫీమేల్స్ అన్నమాట. వీళ్ళలో కూడా టెస్టోస్ట్రాన్ లెవెల్స్ అనేవి ఎలివేటెడ్ గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకేమేమి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అంటే థైరాయిడ్ ను ప్రొలాక్టిన్, ఈ రెండు కూడాను మనం చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ నార్మల్ గా ఉందా లేదా హైపోథైరాయిడిజం గానీ హైపర్ థైరాయిడిజం గానీ ఉండేటప్పుడు కూడాను ఎమెనోరియాలోకి ల్యాండ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ప్రొలాక్టిన్, నార్మల్ ప్రొలాక్టిన్ లెవెల్ వచ్చేసరికి లెస్ దాన్ 20 అండి. 20 కన్నా తక్కువ ఉంటే కనుక నార్మల్. అదే ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎలివేట్ అయి ఉన్నాయి అంటే అప్ టు 50-60 వరకు దట్ ఈస్ ఓకే, పర్వాలేదు. బియాండ్ దట్ ఎలివేట్ అవుతుంది అంటే అది పెథలాజికల్ కండిషన్ అండి. దేని వలన హైపర్ ప్రొలాక్టినిమియా వస్తుంది అన్నది చూసుకోవాలి, మెడికేషన్ కూడా పెట్టుకోవాలి. అవసరమైనట్లయితే కనుక MRI బ్రెయిన్ అటువంటివి కూడా చేయించుకునే నీడ్ ఉందా లేదా అని మీ డాక్టర్ ఒకసారి చూసి చెప్తారండి. అది ప్రొలాక్టిన్ లెవెల్స్ ని బట్టి ఉంటుంది. అది ఒకవేళ ట్యూమరా లేదా బినైన్ కండిషనా ఏంటి అన్నది ఇవాల్యుయేట్ చేస్తాం. ఇంకేమేమి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి అన్నట్లయితే కనుక అల్ట్రాసౌండ్ అండి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నింట్లోనూ మనకేమీ సరిగ్గా తెలియట్లేదు, లేదంటే వాల్యూస్ అన్ని నార్మల్ గా ఉన్నాయి, బట్ స్టిల్ పీరియడ్స్ అనేవి రావట్లేదు అంటే ఒకసారి స్కాన్ చేసుకుని స్కాన్ లో అంతా నార్మల్ గా ఉందా లేదా ఎట్ ఆల్ లెవెల్స్ అన్నది చూస్తాము. ఒకసారి పెల్విక్ అల్ట్రాసోనోగ్రఫీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేని వలన ఇలా పీరియడ్స్ రావట్లేదు అన్నది అబ్స్ట్రక్టివ్ కండిషన్సా లేదంటే అంతా నార్మల్ ఉందా, ఓవరీస్ ఎలా ఉంది, ఇదంతాను 3D అల్ట్రాసౌండ్ లో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకేమేమి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అంటే నీడ్ ఉంటే MRI పెల్విస్ అనేది మనం చేస్తామండి. ఇంకా ఫర్దర్ గా బెటర్ ఇవాల్యుయేషన్ కావాలి అంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అండి. డైరెక్ట్ గా స్కోప్ వేసి మనం చూస్తాం అన్నీను ఇంటర్నల్ ఆర్గన్స్ ఎనటామికల్ గా నార్మల్ ఉన్నాయా లేదా అన్నది మనం చెక్ చేయటం జరుగుతుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే క్యారియోటైపింగ్ అండి. క్యారియోటైపింగ్ అంటే క్రోమోసోమ్స్ ఎన్ని ఉన్నాయి, నంబరును, అసలు ఏమైనా మేజర్ ట్రాన్స్లోకేషన్స్ ఉన్నాయి కానీ మనకి క్యారియోటైపింగ్ లో తెలుస్తుంది. నంబర్ ఒకటి తెలుస్తుంది, వెదర్ ఇట్ ఇస్ XYయా XXా లేదంటే ఏమైనా టర్నర్సా మొజైక్సా, ఇదంతాను కూడాను. అట్ ద సేమ్ టైం ట్రాన్స్లోకేషన్స్ కూడా బేసిక్
క్యారియోటైపింగ్ టెస్టింగ్ లో మనకి తెలిసిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు క్లినికల్ గా ఇవాల్యుయేట్ చేసేటప్పుడు మనం అనుకున్నది యూగొనడోట్రోపిక్ యూగొనడిజం, హైపర్గొనడోట్రోపిక్ హైపోగొనడిజం, హైపోగొనడోట్రోపిక్ హైపోగొనడిజం. యూగొనడోట్రోపిక్ హైపోగొనడిజం లో ఏమవుతుంది అంటే హార్మోనల్ ప్రొడక్షన్ బాడీలో అంతా నార్మల్ గా ఉంటుంది, బట్ స్టిల్ వీళ్ళకి హైపోగొనడిజం, గొనాడ్స్ అనేవి రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఏ కండిషన్స్ లో మనం ఇందాక డిస్కస్ చేసిన ఎనటామికల్ కండిషన్స్ అన్నింటిలోనూ యూగొనడోట్రోపిక్ హైపోగొనడిజం అని అంటామండి. MRHK సిండ్రోమ్ అయినా కానీ, అవుట్లెట్ అబ్స్ట్రక్షన్స్ అయినా కానీ, ఇవన్నీను యూగొనడోట్రోపిక్ హైపోగొనడిజం కిందకే వస్తాయి అన్నమాట. హైపోగొనడోట్రోపిక్ హైపోగొనడిజం ఏవేవి అంటే మోస్ట్లీ కాన్స్టిట్యూషనల్ కండిషన్స్ కానీ, ఎక్సెసివ్ స్ట్రెస్ కానీ, ఏమైనా సెంట్రల్ ట్యూమర్స్ కానీ, లేదంటే కాల్మన్ సిండ్రోమ్ అని ఒక సిండ్రోమ్ ఉంటుంది అందులోను, ఇవన్నీ కండిషన్స్ లో సెంటర్ లెవెల్లో ఎఫెక్ట్ అవుతాయి, హైపోథలామస్ అండ్ పిట్యూటరీ. సో ఫైనలీ ఓవరీస్ కూడాను రెస్పాన్స్ అనేది ఉండదండి. సో వాళ్ళ ఎమెనోరియాలోకి ల్యాండ్ అవుతారు. హైపర్ గొనడోట్రోపిక్ హైపోగొనడిజం ఏ కండిషన్స్ లో అంటే FSHLH ప్రొడక్షన్ అనేది నార్మల్ గాను ఉంటుంది, లేదంటే ఎలివేట్ అయి ఉంటుంది. ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ లో గానీను, లేదంటే గొనెడల్ డిస్జెనసిస్ లోనైనా కానీ, టర్నర్స్ సిండ్రోమ్, ఈ కండిషన్స్ లో వచ్చేసరికి హైపర్ గొనడోట్రోపిక్ హైపోగొనడిజం అని అంటామండి. మనకు ఇది ఎమెనోరియా గురించి క్రిస్క్ డిస్కషన్. థ్యాంక్ యూ.